ఇప్పుడు నాకు ఊరి చివరన ఉండేది ఫస్ట్ నేను తీసుకున్నప్పుడు ఇల్లు. ఇప్పటికీ అది ఊరి చివరనే ఉంటది. ఇంట్లో వాళ్ళు ఇప్పటికీ సతాయిస్తానే ఉంటారు. నువ్వు తీసుకొచ్చి ఊరి చివరి పడేసావు, ఊరి చివరి పడేసావు. 20 ఏళ్ళు అయిన 20 10 ఏళ్ళు 12 ఏళ్ళు అయినట్టు సతాయిస్తానే ఉంటారు. ఎందుకని అంటే ఊరి చివరకు ఉండే ఫెసిలిటీకి ఊరి మధ్యలో ఉండే ఫెసిలిటీకి సత్యనారాయణపురానికి సింగనగర్కి తేడా లేదా? ఇప్పుడు అట్లాగా బెజవాడ గుంటూరుతో పోల్చుకుంటే ఇక్కడికి వెళ్ళడు జనం. అది మార్కెట్ డౌన్ అయిపోతుంది. అది అక్కడ రైతులకు కోపం, వాళ్ళని సాటిస్ఫై చేయలేక ఈ పని చేయట్లే అయినా. అది చేయకపోతే అమరావతి పెద్ద నష్టం, కష్టం. అది చేసి తీరాల. మేబీ నేను అనుకోవడం లాస్ట్ ఇయర్ ఏదో వచ్చే జనవరిలోనో ఫిబ్రవరిలోనో కర్నూలులో హైకోర్టు పెట్టబోతున్నారట, హైకోర్టు బెంచ్. అది దానికి ఏదో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అది అయిపోయాక నెక్స్ట్ ఇది అనౌన్స్ చేస్తారు అనుకుంటున్నాను. మార్చి తర్వాత సార్ ఒకప్పుడు నక్సలిస్టులు ఉండేవారు, మావోయిస్టులు ఉండేవారు అని చెప్పుకునే పరిస్థితి ఉంటుందా, లేదా నిజంగా ఉంటారా? ఇంకా మావోయిస్టు నక్సలైట్ శాంతం పోవడం అనేది ఉండదండి. నాకు తెలిసి మార్చి తర్వాత ఏప్రిల్లో వారానికి 1-2 ప్రకటనలు వస్తాయి. బాగా గోడ పత్రికలు వచ్చాయంట ఆ పల్లెటూరులో, ఏం చేశారు ఏంటది, అక్కడ వాళ్ళ మీటింగ్లే. ఇప్పుడు అలాంటివి కొంచెం తగ్గినాయి కదా సార్, ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు. పబ్లిక్ లోనే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఆ రోజు గిరిజన ప్రాంతాల్లో మావోయిస్టులు హీరోలు. వాళ్ళ దృష్టిలో వాళ్ళ అల్లూరి సీతారామరాజులు. పోలీసులు బ్రిటిష్ వారసత్వం కింద ఫీల్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళ బిహేవియర్ వల్ల. వీళ్ళ ఆ ఊరికి వెళ్తే దబాయించి మాట్లాడతారు పోలీసులు, భోజనాలు అవన్నీ ఊరోళ్లే ఫ్రీగా ఏర్పాటు చేయాలా, అట్లాంటి ఒత్తిడి ఉండేది. అదే